అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ప్రమాదం ఎదురైనప్పుడు మన శరీరం ఎంత వేగంగా స్పందిస్తుంది అనేది. ఇది మన శరీరానికి ఉన్న ఒక రకమైన సూపర్ పవర్ లాంటిది. సరే, మరి దీని గురించి లోతుగా తెలుసుకుందామా? ఈ అనుభవం మనలో చాలామందికి ఉంటే ఉంటుంది, అవును కదా? వేడి తగలగానే మనం ఆలోచించే లోపే మన చెయ్యి టక్కున వెనక్కొచ్చేస్తుంది. అసలిదెలా జరుగుతుంది? దాని వెనక ఉన్న మ్యాజిక్ ఏంటి? అయితే ఇది మాయా, మంత్రమేమీ కాదు. ఇది మన శరీరం యొక్క ఒక అత్యంత తెలివైన సూపర్ ఫాస్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్ అన్నమాట. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది చాలా అవసరం. సరే, మరి సిస్టమ్ వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దామా? ఈ మొత్తం ప్రాసెస్ను రిఫ్లెక్స్ ఆర్క్ అంటారు. పేరు వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఇక్కడ ఈ చిత్రంలో చూస్తే మనకు మొత్తం ప్రాసెస్ క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఏదైనా ప్రమాదం అంటే వేడి తగలగానే ఆ సిగ్నల్ చర్మం నుంచి సెన్సరీ న్యూరాన్స్ ద్వారా నేరుగా వెన్నుపాముకు అంటే స్పైనల్ కార్డ్కి వెళ్తుంది. అక్కడ నుంచి వెంటనే ఒక ఆర్డర్ మోటార్ న్యూరాన్స్ ద్వారా కండరాలకు పాస్ అవుతుంది. అప్పుడు మనం చెయ్యి వెనక్కి లాక్కుంటాం. అసలు విషయం ఏంటంటే, ఇదంతా కన్ను మూసి తెరిచేలోపే, అంటే సెకనులో 10వ వంతు కన్నా తక్కువ టైంలోనే జరిగిపోతుంది. అద్భుతం గదా? ఈ మొత్తం ప్రక్రియను మనం ఒక 5 సింపుల్ స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్, మన చర్మంలో ఉండే రిసెప్టార్స్ ప్రమాదాన్ని గుర్తిస్తాయి, అంటే వేడిని సెన్స్ చేస్తాయి. వెంటనే ఆ మెసేజ్ని నరాల ద్వారా వెన్నుపాముకు పంపిస్తాయి. ఇక అక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. మెదడు దాకా వెళ్లకుండా వెన్నుపామే వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత వెన్నుపాము నుంచి కండరాలకు ఒక ఆర్డర్ వెళుతుంది, వెనక్కి లాగేయి అని. ఫైనల్గా ఆ కండరాలు సంకోచించి మన చెయ్యి వెనక్కి వచ్చేస్తుంది. ఈ 5 స్టెప్స్ అన్నీ క్షణాల్లో జరిగిపోతాయన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ప్రాసెస్లో మెదడు ఇన్వాల్వ్ అవ్వదు. అవును, మీరు విన్నది కరెక్టే. ఇది మెదడును బైపాస్ చేసి వెళ్లే ఒక సూపర్ ఫాస్ట్ షార్ట్కట్. టెక్నికల్గా చెప్పాలి అంటే, ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనేది ఒక స్పెషల్ నరాల మార్గం. మామూలుగా అయితే సిగ్నల్స్ మెదడు దాకా వెళ్లాలి కదా, కాని ఇక్కడ అలా కాదు. ప్రమాదానికి సంబంధించిన సిగ్నల్ మెదడు దాకా వెళ్లే టైం కూడా వేస్ట్ చెయ్యకుండా వెన్నుపాము దగ్గరే ఆగిపోయి అక్కడి నుంచే రియాక్షన్కి ఆర్డర్ వచ్చేస్తుంది. ఈ స్లైడ్ చూస్తే మనకు తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, మామూలుగా మనం చేసే పనుల్లో ముందొక విషయాన్ని ఫీల్ అవుతాం, దాని గురించి ఆలోచిస్తాం, ఆ తర్వాతే యాక్షన్ తీసుకుంటాం. దీనికి కొంచెం టైం పడుతుంది. కానీ రిఫ్లెక్స్ యాక్షన్లో ఆ ఆలోచన అనే స్టెప్పు ఉండనే ఉండదు. ఫీల్ అవ్వగానే వెంటనే యాక్షన్. అందుకే ఇది అంత ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మన వెన్నుపాము ఒక లోకల్ ఎమర్జెన్సీ డిస్పాచర్ లాంటిది అన్నమాట. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అది హెడ్ ఆఫీస్, అంటే మన మెదడు నుంచి ఆర్డర్స్ కోసం వెయిట్ చెయ్యదు. సిచ్యువేషన్ చూసి వెంటనే ఏం చెయ్యాలో ఆన్ ద స్పాట్ డిసైడ్ చేసి ఆర్డర్స్ పాస్ చేసేస్తుంది. సరే, ఇదంతా ఎలా పనిచేస్తుందో మనకర్థమైంది. కాని అసలు దీనివల్ల మనకు ఉపయోగమేంటి? ఈ రిఫ్లెక్స్లు ఎందుకు ఇంత ముఖ్యమైనవి? దీని ప్రాముఖ్యతను మనమీ 4 పాయింట్లలో చూడొచ్చు. మొట్టమొదట, ఇవి మనల్ని ప్రమాదాల నుంచి, గాయాల నుంచి కాపాడతాయి. రెండవది, ఇవి మనం ఆలోచించకుండా, మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. మూడవది, ఈ వేగవంతమైన రెస్పాన్స్ వల్ల పెద్ద పెద్ద గాయాలవ్వకుండా ఆగిపోతాయి. ఇక నాలుగోది, ఆరోగ్యకరమైన రిఫ్లెక్స్లు మన సేఫ్టీకి చాలా అవసరం. అంటే మనం గమనించినా గమనించకపోయినా ఈ ఆటోమేటిక్ సిస్టమ్స్ మనల్ని 24/7 కాపాడుతూనే ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే నిజమైన సైలెంట్ గార్డియన్స్, మన అన్సంగ్ హీరోస్. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ రిఫ్లెక్స్లలాగే మనకు తెలియకుండా మన శరీరం లోపల ఇంకెన్ని అద్భుతమైన, కంటికి కనిపించని వ్యవస్థలు మనల్ని ప్రతిక్షణం కాపాడుతూ ఉండొచ్చు. మన శరీరం నిజంగా ఒక అద్భుతం కదా.